అందరికీ నమస్కారం అండి. మరొకసారి మేము ముందుకు వచ్చాను. ఈరోజు మెగ్నీషియం గురించి తెలుసుకుందాం. మెగ్నీషియం మన శరీరానికి పురుషులకైతే 400 మిల్లీగ్రాములు, స్త్రీలకైతే 300 మిల్లీగ్రాములు ఉండాలండి. అయితే మెగ్నీషియం లోపం వస్తే మన శరీరంలో చాలా ప్రమాదాల్లో ఉంటుందండి. ఏంటి ఆ శరీరానికి ప్రమాదం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మెగ్నీషియం శరీరంలోకి లోపం వస్తే మన శరీర ఎర్ర రక్త కణాలు ఉంటాయి కదండి, ఎర్ర రక్త కణాల్లో మెగ్నీషియం పనితీరు చాలా బాగుంటుందండి. మెగ్నీషియం కానీ మనకు లోపించినట్లయితే ఎముకలు గుల్లబారిపోయి ఎముకలు ఇరిగిపోయే ప్రమాదం ఉందండి. మెగ్నీషియం లోపం వచ్చినట్లయితే హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉందండి. మెగ్నీషియం లోపం వస్తే మన శరీరంలో చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారండి, మెంటల్ టార్చర్లోకి వెళ్తూ ఉంటారండి. చాలామంది మెగ్నీషియం లోపం ఉన్నట్లయితే చేతులు వణికిపోతాయండి, కండరాలు బెనుగుతూ ఉంటాయండి, బెదురుతూ ఉంటాయండి. అలాగే మెగ్నీషియం లోపం కానీ మనకు ఉన్నట్లయితే జీర్ణాశయం చక్కగా పనిచేయదండి. ప్రధానమైనది మెగ్నీషియం లోపం అంటే ఏంటంటే, ఇప్పుడు మెగ్నీషియం లోపం వల్ల చాలామందికి డయాబెటీస్ వస్తుందండి, షుగర్ వ్యాధి వస్తుందండి. మెగ్నీషియం కానీ మీలో లోపించినట్లయితే శరీరం లావుతో సంబంధం లేదు, డిప్రెషన్తో సంబంధం లేదు, కష్టపడిన వాళ్ళకి కూడా ఈరోజు షుగర్ వస్తుందంటే మెగ్నీషియం లోపమే. మెగ్నీషియం కానీ సరైన రీతిలో మెయింటెనెన్స్ చేసినట్లయితే ప్యాంక్రియాస్ గ్రంథి చక్కగా పనిచేస్తుంది. ప్యాంక్రియాస్లో ఉండే బీటా కణాలు చక్కగా పనిచేస్తాయి. ఇన్సులిన్ చక్కగా రిలీజ్ చేస్తుంది. ఆ ఇన్సులిన్ మన శరీరానికి ఎంతో ఉపయోగం. పేగుల ద్వారా కూడా ఇన్సులిన్ ఉత్పత్తి అవుద్దండి. కానీ ఆ మెగ్నీషియం లోపం వస్తే జీర్ణ వ్యవస్థ దెబ్బతిని, పేగుల కదిలిక దెబ్బతిని, మెగ్నీషియం లోపం వల్ల మనకి షుగర్ వచ్చే, డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ప్రస్తుతానికి డయాబెటీస్తో ఉన్న వాళ్ళందరూ కూడా, షుగర్తో ఉండే వాళ్ళందరూ కూడా మెగ్నీషియం సప్లిమెంట్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఇప్పుడు మనం తినే ఆహారాల్లో మెగ్నీషియము తృణధాన్యాల్లో దొరుకుతాయండి. బాదము, పిస్తా, అలాగే తృణధాన్యాల్లో దొరుకుతాయండి, బచ్చల కూరలోని ఇట్లా దొరుకుతాయి. కానీ ఇప్పుడు అందరూ కూడా ఫెర్టిలైజర్ చేస్తున్న ఫుడ్ అండి. అందరూ కూడా కెమికల్ వాడుతున్నారు, ఎవరు ఆర్గానిక్ పద్ధతిలో పండించట్లేదు. అందుకారణం చేత ఫుడ్ ద్వారా మనకు అందవలసిన సప్లిమెంట్ మెగ్నీషియం అందదండి. మనం తినే ఆహారంలో సమృద్ధిగా మెగ్నీషియం మెయింటెనెన్స్ అవ్వదండి. మెగ్నీషియం లోపాలు ఉన్నట్లయితే మనకు చాలా ఇబ్బందులండి. ఇప్పుడు డైలీ డ్రింక్ తాగే వాళ్ళకి, ఆల్కహాల్ సేవించే వాళ్ళకి మెగ్నీషియం యూరిన్ అంటే బయటకు పోతుందండి. డ్రింకులు తాగేవారికి, కాఫీలు ఎక్కువగా తాగేవారికి మెగ్నీషియం యూరిన్ అంటే బయటకు పోతుందండి. మన శరీరానికి మెగ్నీషియం అవసరం అయినప్పుడు కిడ్నీల్లో నుండి తీసుకుంటుందండి. కిడ్నీల్లో ఉండే మెగ్నీషియం డైలీ తీసుకోవడం వల్ల కిడ్నీలు వీక్ అయిపోయి పాడైపోతాయండి మనం మెగ్నీషియం అందించకపోతే. కొన్నిసార్లు కిడ్నీల నుండి యూరిన్లోకి కూడా వెళ్ళిపోతుంటుందండి. ఇది బ్లడ్ టెస్ట్లోని, యూరిన్ టెస్ట్లను చేసి సరైన నిర్ధారణలోకి రావాలి. అసలు మెగ్నీషియము చాలా మంచి సప్లిమెంట్ అండి. అందుకారణం చేత ప్రతి ఒక్కరు కూడా మెగ్నీషియం సప్లిమెంటు మంచి కంపెనీ, నేను ఏ కంపెనీ చెప్తానో ఆ కంపెనీ వాడండి. లాస్ట్లో నేను పెడతాను ఆ కంపెనీ. లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. డయాబెటీస్ ఉన్నవారు ఖచ్చితంగా మెగ్నీషియం 300 mg రోజుకోటి వేయాలండి. మనకి మెగ్నీషియం ఎక్కువ మన శరీరానికి అయ్యింది అంటే మనకు కొన్ని లక్షణాలు ఉంటాయండి. ఆ కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చండి. కడుపు ఉబ్బరము, విరోచనాలు అవ్వడము, అప్పుడు వామిటింగ్స్లో ఉంటే మెగ్నీషియం మనకి ఎక్కువైందని అంటే మెగ్నీషియం సప్లిమెంట్ వాడేటప్పుడు ఎవరికి రాదు, ఎందుకంటే ఫుడ్లో ఉండదు. డయాబెటీస్ పేషెంట్స్, బీపీ పేషెంట్లు, హార్ట్ సంబంధించిన పేషెంట్లు అందరూ కూడా మెగ్నీషియం వాడాలి. మెగ్నీషియం సప్లిమెంటు ఫుడ్ ఎలాగైతే డైలీ తీసుకుంటామో అది ఒక భాగంగా తీసుకోవాలండి. షుగర్ ఉన్న వాళ్ళు కానీ, డయాబెటీస్తో బాధపడే కొన్ని సంవత్సరాల నుండి బాధపడే వారికి శరీరం నరాలు మంట వచ్చేయడము, చేతులు వణికిపోవడము, కాలు మోకాలు నొప్పులు రావడము, నీరస అయిపోవడము, మొద్దు బారిపోవడము, నీరస శక్తిహీనంగా అయిపోవడము,
ఇవన్నీ కూడా షుగర్ పేషెంట్లకు ఎక్కువ ఉంటాయండి. ఈ డయాబెటీస్తో బాధపడేవారు మెగ్నీషియం ట్యాబ్లెట్ కంపల్సరీగా 300 మిల్లీగ్రామ్, 400 అవసరం లేదు, కానీ 300 మిల్లీగ్రామ్ తీసుకున్నట్లయితే రోజుకు ఒక ట్యాబ్లెట్ వేసుకున్నట్లయితే దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సప్లిమెంట్ ఎప్పుడు కూడా ఫుడ్తో సమానం. ఈరోజు పెద్ద పెద్ద ఆటగాళ్ళు, పెద్ద పెద్ద హీరోస్ అందరూ కూడా రోజుకి 50-100 సప్లిమెంట్లు తీసుకుంటారండి. సప్లిమెంట్లు ట్యాబ్లెట్లతో సంబంధం లేదండి, అసలు కెమికల్ కాదు అది. దానికి అసలు ట్యాబ్లెట్లు మందుని వేస్తున్నాం అనే భావం ఉండదండి. సప్లిమెంట్ తీసుకోవడమే మనం. ఎందుకంటే ఇప్పుడు తినే ఆహారంలో గాలి పొల్యూషన్ అయిపోయింది, నీరు పొల్యూషన్ అయిపోయింది, ఆహార పదార్థాలు పొల్యూషన్ అయ్యి మందు వేయకుండా గుండ వేయకుండా పండవు. ఏ రకమైన పురుగు తినేస్తాడు, అంత ఆర్గానిక్ అన్న దానికి అంత కెమికల్ అయినా కొట్టాలి. భూమిలో సత్తువు లేదండి, భూమిలో సత్తువు లేదు. ఆ సత్తువు లేకపోవడం వల్ల మెగ్నీషియం అందదండి. కనుక బీపీ కంట్రోల్ అవ్వాలన్నా, షుగర్ కంట్రోల్ అవ్వాలన్నా, హార్ట్ మన గుండె చక్కగా పనిచేయాలన్నా, గుండె నాళాలన్నీ చక్కగా పనిచేయాలన్నా, ఆ గుండె యొక్క నరాలు ట్యూబ్స్ ఉంటాయి కదండి, ప్రాణవాయుకి రక్త ప్రసరణ చక్కగా జరగాలన్నా, స్ట్రోక్ రాకుండా, హార్ట్ అటాక్ రాకుండా, నరాలన్నీ చక్కగా బలముగా, ఎముకలన్నీ బలంగా ఉండాలంటే మెగ్నీషియం సప్లిమెంట్ కంపల్సరీ తీసుకోవాలండి. నేను చెప్పే కంపెనీ ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇప్పుడు మన దేశంలో దొరికే ఏ కంపెనీలో కూడా సప్లిమెంట్లో కూడా ఉన్న ఆ విటమిన్స్ అవన్నీ కూడా దాంట్లో ఏమి ఉండవండి. దాంట్లో అవి పేరుకి మాత్రమే ఉంటాయి. కానీ కొన్ని కంపెనీలు తీసుకున్నట్లయితే కొద్ది ఖరీదు అవుతాయి, కానీ ఆ కంపెనీ వాడినట్లయితే మీకు ఖచ్చితంగా రిజల్ట్ కనిపిస్తుంది. మీ శరీరంలో మెగ్నీషియం లోపం లేకుండా శుభ్రంగా చక్కగా ఆరోగ్యంగా ఉంటారు, బలంగా ఉంటారు. షుగర్ కూడా అదుపులోకి వస్తుందండి. షుగర్ వాళ్ళు డైలీ మెగ్నీషియం వాడడం వల్ల షుగర్ అదుపులోకి వస్తుంది. ఎందుకంటే షుగర్ ఇన్సులిన్ని సరైన రీతిలో మెయింటెనెన్స్ చేస్తుంది. ప్యాంక్రేసియా పనిచేస్తాయి, పేగులు పనిచేస్తాయి, బీటా కణాలు పనిచేస్తాయి, చక్కగా ఉంటుంది షుగర్ ఉన్న వాళ్ళు కానీ మెగ్నీషియం వాడినట్లయితే. మెగ్నీషియం వల్ల ఎటువంటి ఒళ్ళు రాదు, సైడ్ ఎఫెక్ట్ ఉండవు. బీపీ కూడా తగ్గుతుంది. బీపీ ఉన్న వాళ్ళు కూడా మెగ్నీషియం వాడితే గుండె చక్కగా పనిచేస్తుంది. గుండెలో ఉండే పంపింగ్ సరైన రీతిలో కొట్టుకుంటుంది. గుండె అదుపు తప్పి కొట్టుకున్నప్పుడే కదా మనకి బీపీ, రక్తపోటు అదుపులో ఉంటుంది. భవిష్యత్తులో క్యాన్సర్ రోగాలు రాకుండా కూడా మెగ్నీషియం కాపాడుతుంది. మైండ్ పనితీరు బాగుంటుంది, ఎముకల పనితీరు బాగుంటాయి, నరాల పనితీరు బాగుంటుంది, గుండె పనితీరు బాగుంటుంది, జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుంటుంది, కిడ్నీల పనితీరు బాగుంటాయి, ప్యాంక్రేసియా గ్రంథి పనితీరు బాగుంటుంది. మళ్ళీ ఉండే కణాలన్నీ రియాక్టివ్ అవుతాయి, నూతన ఉత్సాహం పొందుకుంటాయి, బలం పొందుకుంటాయి. కనుక మీరందరూ కూడా మెగ్నీషియం వాడి మీ జీవితాన్ని ఆరోగ్యంగా, బలముగా, ఆనందంగా ఉంచుకోండి. అదే నా కోరిక. థ్యాంక్ యూ. మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. బాయ్, ఉంటాను మరి.